ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎప్పటికైనా అస్మితానే నాకు కోడలుగా రావాలని నేను కోరుకుంటా. ఎప్పటికీ కూడా ఆ రామలక్ష్మితో జరుగుతున్న ఈ పెళ్లి చెడిపోవాలనే కోరుకుంటా. శౌర్య, నువ్వు మీ అమ్మ మాటలకేం బాధపడుకురా. దానికి ఆ అస్మిత ఆస్తి నచ్చింది. ఆ డబ్బు పిచ్చితో ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. నువ్వేం పట్టించుకోకు. పర్లేదు నాన్న, అమ్మ మాటలకి నేనేం బాధపడట్లేదు. రామలక్ష్మి ఇంట్లో కోడలిగా అడుగుపెట్టాక అమ్మ అభిప్రాయం పూర్తిగా మారిపోతుందనే నమ్మకం నాకుంది. వదిలే. చాలా ఏర్పాట్లున్నాయిరా, ఇప్పుడే వస్తాను. తను లేకపోయినా కన్యాదానం ఎలా చెయ్యాలో, కళ్యాణం ఎంత బాగా జరిపించాలో చేసి చూపిస్తానని చెప్పు. పెళ్లికి నా కూతురి మెడలో నేను చేయించిన నగలు మాత్రమే అలంకరించండి. తన నగలేమైనా ఉంటే ఇప్పుడే ఇచ్చేయండి తనకి. పెద్దమ్మా, అత్య, నా నగల అత్య, రామా పెళ్లిలో నా నగలు అవసరం లేదని చెప్పి మీ పెద్దనాన్న నా నగల్ని కూడా గీత దాటించారు. అప్పుడు ఈ పెళ్లి జరగదు కదా అన్న ఉద్దేశంతో పెద్ద బాధ కలగలేదు. కానీ ఇప్పుడు రామ పెళ్లిలో తల్లిగా నేను పక్కన లేకపోవడమే కాదు, కనీసం తన పెళ్లిలో నా నగలకు కూడా చోటు లేకుండా పోయింది అద్య. ఎక్కడున్నావా? ఏంటి ఫిట్స్ వచ్చినట్టుగా బిహేవ్ చేస్తున్నావు? ఫిట్స్ లేదు, పాడు లేదు. అన్రొమాంటిక్ ఫెలో. ఫిట్స్ కాదు, హ్యాపీ వైబ్రేషన్స్. ఎందుకో? ఎందుకేంటి ఆద్య? కష్టపడి ప్లాన్ని సక్సెస్ చేశాం. శౌర్య రామాలని కలిపేశాం. అనుకున్నట్టే వాళ్ళ పెళ్లిని పట్టాలెక్కించేశాం. అంతా హ్యాపీ కదా? అవును. మరి మరి చెప్పు. వాళ్ళిద్దరూ ఒక్కటైపోతున్నారు కాబట్టి మనం కూడా కారాలు మిరియాలు పక్కన పెట్టి కలిసి కమ్మగా కాపురంలోకి అడుగు పెట్టొచ్చు కదా. రామా శౌర్య కలిసిపోయారు, హ్యాపీ. వాళ్ళ పెళ్లి జరుగుతుంది, మరీ హ్యాపీ. ఇంత హ్యాపీ మూమెంట్ లో పెదనాన్న దగ్గరికి వెళ్లి, పెదనాన్న ఇలా వాళ్ళని ఒక్కటి చేయడానికి ఆ రోజు అలా నా మెడలో నేను తాళి కట్టుకొని పెళ్లి నాటకం ఆడాను అని చెప్పుండుంటే ఈ పాటికి పెదనాన్న మనల్ని క్షమించేవారు. పెద్దమ్మ పెదనాన్న హ్యాపీగా కలిసిపోయేవారు. మధ్యలో ఆ గీత చెరిగిపోయి ఉండేది. కానీ ముందు వెనక ఆలోచించకుండా కేవలం నీ స్వార్థం కోసమే ఆలోచించి బలవంతంగా నా మెడలో తాళి కట్టి నేను తప్పు చేయలేదు పెద్దనాన్న అని చెప్పే అవకాశమే లేకుండా చేశావు. చేయని తప్పుకి నన్ను కూడా దూరం చేశావు.
మనల్ని సపోర్ట్ చేస్తున్నందుకు పెద్దమ్మని పెదనాన్నని కలవకుండా చేశావు. కూతురి పెళ్లికి తల్లి పక్కన లేదక్కడ. కనీసం తన నగలైనా కూతురు మెడలో వేయడానికి లేకుండా పోయింది అని బాధపడుతుంటే గొంతులో నుంచి మాటలే రావడం లేదు నాకు. ఏమి నువ్వేం ఆలోచించకుండా వాళ్ళు హ్యాపీగా కలిసిపోయారు, మనము హ్యాపీగా కలిసిపోయి కాపురం చేద్దామని సిగ్గు లేకుండా చెప్తున్నావు. రామ శౌర్యాలు కలిసారు. పెద్దన్న పెద్దమ్మలని కలపడం కోసం కష్టపడతాను, కానీ నీతో మాత్రం ఎప్పటికీ కలవను. నువ్వు కట్టిన ఈ తాళి నా గుండెల మీద ఉంటుందేమో, కానీ ఈ గుండె లోపల మాత్రం నీకెప్పటికీ భర్త స్థానం లేదు, రాదు. గుర్తుపెట్టుకో. అంతా బానే ఉంది కానీ జానకి కనబడట్లేదేంటి? ఏమోనే. ఇదేంటి వదిన విడ్డూరంగా ఉంది? జానకి వదిన బయట అక్కడ అన్నయ్య పక్కన లేదు, ఇక్కడ పెళ్లి కూతురు పక్కన లేదు. ఎక్కడికి వెళ్ళినట్టు? ఏమో, అదే నేను అడిగితే ఎక్కడో ఉందంటున్నారు. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. రఘు ఇలారా. ఏంటమ్మా చెప్పమ్మా, ఏమైందమ్మా? ఎందుకలా ఉన్నావు? వచ్చిన బంధువులంతా నీ భార్య కనపడ్డం లేదు, కూతురు పక్కన కూడా లేదు అని అందరూ అదే మాట్లాడుకుంటున్నారా? వాళ్ళకి కనిపించింది అంటున్నారు. నీకు వినిపించిన దానికల్లా కంగారు పడ్డం దేనికమ్మా? అది కాదురా రఘు, ఎంత కాదనుకున్నా అది నీ భార్య, ఇది నీ కూతురు పెళ్లి. ఈ పెళ్లి వరకు అది నీ పక్కనుంటే బావుంటుంది కదా. ఊరికే ఊరి వాళ్ల కోసం ఈ కాసేపు కలిసినట్టు నటిస్తే సరిపోతుంది కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.